ఈరోజు కంటెంట్ ఏమంటే మేము చిక్పేటకు పోతున్నాం విత్ మై ఫ్యామిలీ ఫర్ సంక్రాంతి షాపింగ్. ఏమేమి చూపిస్తాం అన్నీ చూపిస్తాం. స్టే ట్యూన్. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? చూడండి గైస్, ఎంత దొంగతనం, ఎట్లు షాపింగ్ చేస్తుంది, ఎట్లు బార్గింగ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి స్కిల్స్ నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకోండి, దాన్ని చూసి మేము చూపిస్తాం. ఈరోజు మా ఫ్యామిలీ అలబర్ గ్యాంగ్ ఒకరు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మేము ఇప్పుడు చిక్పేటకి వెళ్తా ఉన్నాం. చిక్పేటకి వెళ్ళినాక అక్కడ ఏం చేస్తాం, ఏమేమి షాపింగ్ చేస్తాం, ఏమేమి తీసుకున్నాం, ప్రతి ఒక్కటి నీకు చూపిస్తాం. అక్కడ ఉండే రష్ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాం. మీకు చూడండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. అదిగో అది మా అక్క, మా మామ ఫోన్ ఉందని ఇక్కడ అట్లన్నా చెప్పుకోకుండా అంత వీడియోలు వేసాం చిక్పేటకి. ఇక్కడ నుంచి మా షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ షాప్లో కలెక్షన్స్ చాలా ఉన్నాయని వెతుకుతున్నాం. అంతలోనే మనకి తినే దొరికింది. మా నోట్లో పడాల్సింది. తినిన తర్వాత ఏదైనా లెట్స్ గో ఆన్. చూడండి స్క్రీన్లన్నీ. ఇది ఎక్కడంటే చిక్పేటలో. ఇదో మా అత్త స్కిల్స్ త్వరలో చూస్తారు, ఇంకొన్ని నిమిషాలు చూపిస్తుంది. నేను షాప్ అంతా ఒక రౌండ్ వేసిన, ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ నుంచి స్టార్టింగ్, కలర్స్ మాత్రం తక్కువ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. ఈ మధ్యన ఇద్దో ఈ పనిలో జాయిన్ అయింది. ఎవరు కావాలన్నా తనకు కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. కలెక్షన్ చాలా ఉంది. తన పని మనిషి. తీసుకో తీసుకో దేవుడా, ఓకే ఫైన్. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మాకు అక్కడ కలెక్షన్స్ ఉన్నాయి కానీ కలర్స్ లేవు. సో అందుకని అందరూ డిస్కషన్ చేస్తూ ఉన్నాం ఏం తీసుకోవాలా వద్దా అని. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. సో కొన్ని ఫైనలైజ్ చేసి తీసుకొని పే చేసి వచ్చేసాం. అండ్ ఇది మా ఫస్ట్ వీడియో. ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఫర్గివ్ us. ఇంచేపు 6 నుండి 1 hour అవుతుంది. ఇది ఒకే బ్యాగ్ షాపింగ్ చేసింది గైస్. వచ్చింది 5:30కి, వచ్చింది 6కి. ఏం తీసుకోలే గైస్. తిరుగుతాండం వస్తాను. పోయినాము బెడ్షీట్లని మాకు నచ్చినట్టు, మా అత్తకు నచ్చట్లేదు. మా అత్తకు అన్నీ ఎర్ర, పచ్చ, నల్ల, పసుపు కలర్స్ అంత లేవు గైస్. ప్లీజ్ వేరే ఏదైనా చూసుకోండి. మాకు రికమెండ్ చేయండి. ప్లీజ్ డోంట్ ప్రిఫర్ ఆన్ ద రోడ్ సైడ్. మ్యాక్సిమం లోపల సందులోపల ఉండేటివి చూడండి. చిక్పేటకి వస్తే మళ్ళీ ఇంకొక సజెషన్ ఏమంటే డోంట్ కమ్ ఆఫ్టర్ 5. మేము ఆల్మోస్ట్ 5:30కి వచ్చినాం. ఆల్మోస్ట్ అంతా మొబ్ అయిపోయింది. ఎక్కడికి వాళ్ళ తెలియదు, స్టక్ అయ్యింది. నో ఫుడ్. మా మామ చూస్తే ఫోన్ చూసుకోండి. ఫోన్ మా మామ అంతే గైస్. ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మీకు ఈ అడ్వాంటేజెస్ చెప్తాం. చిక్పేటకి వచ్చేది ఎప్పుడు అలా, ఏ టైంకి అలా ఇప్పుడు చెప్పొద్దంటే అదే ఎక్స్పీరియన్స్ చేసుకొని మేము మీకు చెప్తాం గైస్. ఏదైనా మీకు ఉపయోగించేదే మేము చెప్తాం. అయిందా? ఎన్నో ఉందా చెప్పు. ఇంకా షాపింగ్ చేస్తాము. ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే. చూస్తా ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. అందరము అలసిపోయాం కాబట్టి ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి తినేసి వెళ్ళడమే. ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మోసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు అయిపోయింది షాపింగ్. ఇప్పుడే నట్టుగా నేర్చుకుంది. మా అక్క మా మామ ఇద్దరు తగ్గవాడిండ్రు ఎందుకనేసి వేయలే వీడియోలో, కానీ ఇప్పుడే ఏడ్చి ఇప్పుడు నవ్వుతుంది. ఇప్పుడు మేము అందరం తింటాము. ఎందుకు మీకు ఏ రీజన్ కావాలంటే కామెంట్ డౌన్ చేయండి. మీకు కావాలంటే చెప్ప ఏం విషయం ఏమైంది.
మా మామ బుజ్జిగించిండు, అంతా అయిపోయింది. షాపింగ్ ఏం చేసి మరి పెట్టలేదు కానీ సారీ, ఎందుకంటే టైం లేదు. టైం ఇలా పెట్టలేదు కూడా, ఎందుకంటే మా మామూలు ఒక సైడ్కి వెళ్ళిపోయిండ్రు, మేము ఒక సైడ్కి వెళ్ళిపోయింది. సో దాన్ని క్షమించండి. ఇప్పుడు మేము అందరం మీకు కనుక